ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభయహస్తం పథకం డబ్బుల విషయంలో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలు సంవత్సరాల పాటు పొదుపు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. అభయహస్తం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది మహిళలు దాదాపు 1194 కోట్లను పొదుపు చేశారు. ఈ మొత్తానికి ప్రభుత్వం తన వాటాగా మరో 1000 కోట్లు జోడిస్తే మొత్తం సుమారు 2194 కోట్లు మారనుంది. గతంలో ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో మహిళలు తమ డబ్బులు తిరిగివ్వాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. 2019 వరకు ఈ పథకం కొనసాగగా లక్షలాది మహిళలు ఇందులో చేరి 10 ఏళ్లకు పైగా క్రమంగా చెల్లింపులు చేశారు. తర్వాతి కాలంలో పథకం సరిగా అమలు కొంతసాగకపోవడం, కొంతమంది సభ్యత్వం రద్దు చేయడం వల్ల డబ్బులు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సమస్యను సీరియస్గా తీసుకుని డబ్బులను తిరిగి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.